హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఇలా పొద్దుగాల వచ్చి దంతె కొట్టడం జరిగింది. అక్కడ పత్తి చేను, మా పత్తి చేను చూడండి ఎలా ఉందో. అక్కడ మా గుడిసె ఉంటుంది. అక్కడ నుంచి పొద్దుగాల వచ్చి దంతె కొట్టడం జరిగింది. ఇంకా ఎద్దులకు ఆ గిట్టంచి పోటీ ఉంటుంది కదా, మొత్తం ఆ గిట్టంచి పోటీ పత్తి చేనుకు మొత్తం అడ్డం రాకుండా మొత్తం కోసి ఇంకా ఎడ్లను ఇడిచి అక్కడ కట్టేయడం జరిగింది. మళ్ళీ కొద్దిసేపునాక అవి మొత్తం వేసినాక కొద్దిసేపు దాంట్లోకి రెస్ట్ ఇచ్చినాక మేము భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఉంటుంది వ్యవసాయదారులది. ఈ విధంగా ఎవరైనా చేస్తున్నారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే ప్రస్తుతానికి పత్తి చేను అంతా కొట్టి అలసిపోయినాం, బాగా ఆకలి అవుతుంది. అక్కడ అరటి పండ్లు తర్వాత జామ పండ్లు ఉన్నాయి మా చిలక దగ్గర, అక్కడ నాటాం. అక్కడ బాగా దూరంగా కాయలు కట్టినాయి, పండ్లు కూడా అయినాయి. ఇప్పుడు లాగించాల్సిందే. ఎడ్లు లాగిస్తున్నాయి చూడండి, చాలా అద్భుతంగా శబ్దం వస్తుంది ఎడ్ల దగ్గర. అవి మేస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంటుంది ఆ శబ్దము. ఎవరైనా అట్లా ఎడ్లకు ఇట్లా గడ్డి కోసి మేత వేశారా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.